నా ప్రేక్షకులకి నమస్సమంజలు. అలాగే ప్రజెంట్ ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే, ఈ క్రిస్టల్లు నా ఎదురుకుండా ఇలా తిరుగుతూ ఉన్నాయి ఏంటి అని మీకు కలగచ్చు. అంటే నాకు సంబంధించినటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ అంటే 4 దిక్కులు 4 విదిక్కులు పెట్టుకోవాలి మనం ఇలాగా. పెట్టుకున్న తర్వాత ఈ మిషన్ క్లాక్ వైజ్ తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది మనకి. అయితే ఇప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఇప్పుడు మనం ఈ క్రిస్టల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ పెట్టుకోవాలా మిషన్. యాంటీ క్లాక్ వైజ్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు మనం ఏమని అనాలంటే, నాకు సంబంధించినటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ తూర్పు వైపున కనుక ఉన్నట్లయితే తూర్పు క్రిస్టల్స్ అబ్జర్వ్ చేసుకో. అలాగే డార్క్ ఎనర్జీస్ కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, లేదా నెగిటివ్ ఎనర్జీస్ కానీ, నెగిటివ్ బ్లాకేజెస్ కానీ, ఫైనాన్స్ బ్లాకేజెస్ కానీ ఈస్ట్ ఫేసింగ్ది కంప్లీట్ నువ్వు అబ్జర్వ్ చేసుకో. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్. నాకు సంబంధించినట్టు వెస్ట్ ఫేసింగ్లో ఏ బ్లాకేజెస్ కానీ, నెగిటివ్ బ్లాకేజెస్ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, మనీ బ్లాకేజెస్ ఉన్నా కంప్లీట్ నువ్వు అబ్జర్వ్ చేసుకో. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. నెక్స్ట్ నాకు సంబంధించినటువంటి సౌత్ ఫేసింగ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకు సంబంధించినటువంటిది శూన్యంలో. మనకి సంబంధించినటువంటిది సౌత్ వైపున కనుక ఏ నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నా, ఏ ఫైనాన్స్ బ్లాకేజెస్ ఉన్నా, ఏ బ్యాడ్ ఎనర్జీ ఉన్నా కంప్లీట్ నువ్వు అబ్జర్వ్ చేసుకొని క్రిస్టల్కి చెప్పాలి మనం. అలాగే సౌత్ అయిపోయింది, నార్త్ది మనం చూసుకోవాలి. ఇప్పుడు నాకు సంబంధించినటువంటి నార్త్ సైడ్ కనుక నెగిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్లయితే ఏ మనీ బ్లాకేజెస్ ఉన్నా, ఏ డార్క్ ఎనర్జీస్ ఉన్నా నాకు సంబంధించినటువంటి కంప్లీట్ నువ్వు అబ్జర్వ్ చేసుకో. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని మనం చెప్పుకోవాలి. అట్లకి చెప్పుకున్న తర్వాత అంటే హీలింగ్లో ఒక ప్రాసెస్ చెప్తాను మీకు, క్రిస్టల్ తోటి ఎలా తీసుకోవాలని చెప్తున్నాను మీకు. అలాగే తర్వాత నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి. అయితే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి నాకు సంబంధించినటువంటి మనీ బ్లాకేజెస్ కానీ, నెగిటివ్ ఎనర్జీస్ కానీ, ఏదైనా బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నా, నా ఎదుగుదలకు ఆటంకాలు ఉన్నా ఆ ఎనర్జీ అంతా నువ్వు అబ్జర్వ్ చేసుకో. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అంటే నార్త్ సైడ్ ఉన్న క్రిస్టల్కి మనం చెప్పుకోవాలి, నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న క్రిస్టల్కి. అలాగే ఈస్ట్ సౌత్ మధ్యలో ఉన్న క్రిస్టల్ ఏంటి? ఆగ్నేయం. నాకు సంబంధించినటువంటి ఆగ్నేయ మూల కనుక ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన ఏ బ్యాడ్ ఎనర్జీ ఉన్నా, మనీ బ్లాకేజెస్ ఉన్నా కంప్లీట్ నువ్వు అబ్జర్వ్ చేసుకో. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అనాలి. అన్న తర్వాత అంటే 4 దిక్కులు 2 విదిక్కులు అయినప్పుడు ఇంకా 2 విదిక్కులు ఉన్నాయి. ఇంకా అంటే నైరుతి మూలం ఉంది. నైరుతి మూలం అంటే సౌత్ వెస్ట్ కార్నర్. సౌత్ వెస్ట్ కార్నర్నే మనం నైరుతి మూలం అంటాం. నాకు సంబంధించినటువంటి నైరుతి మూలలో ఏ బ్లాకేజెస్ ఉన్నా, నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నా, మనీ బ్లాకేజెస్ ఉన్నా, ఏ బ్యాడ్ ఎనర్జీ ఉన్నా కంప్లీట్ నువ్వు అబ్జర్వ్ చేసుకో. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ ఇలా 3 టైమ్స్ అనండి మీరు. అంటే ప్రజెంట్ ఇప్పుడు 4 దిక్కులు 3 మూలలు అయినాయి. ఇంకొక మూల ఉంది వాయు దిక్కు. ఇప్పుడు వాయు దిక్కుని ఎలా చెప్పుకోవాలంటే మనం, నాకు సంబంధించినటువంటి ఏ నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నా, అలాగే ఈ మనీకి సంబంధించినటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్న కంప్లీట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని క్రిస్టల్కి చెప్పుకోవాలి 3 సార్లు. చెప్పిన తర్వాత మనము క్రిస్టల్ ఎంకనే చూస్తూ ఉండాలి ఒక 5 మినిట్స్ పాటు. మనసులో అనుకోవాలి, నాకు హెల్ప్ చేయండి క్రిస్టల్ దేవతలారా అని అనుకున్నట్లయితే మనకు ఆ ఎనర్జీ అనేది, బ్యాడ్ ఎనర్జీ అనేది క్రిస్టల్స్ తీసుకుంటాయి. తీసుకున్నాయో లేదా మనం చెక్ చేసుకోవాలా. ఎలా చెక్ చేస్తారు? ఒక పెండులం ద్వారా కానీ, అంటే మన ఎనర్జీ వస్తుందా లేదో చూసుకోవాలి మనకి. ఇప్పుడు నేను పెట్టింది కాబట్టి నాకు గుర్తు, తూర్పు వైపు నీ క్రిస్టల్ పెట్టా. ఈ తూర్పు వైపున వచ్చిందా లేదో చూసుకున్నాం. తూర్పు వైపున వచ్చింది. ఈశాన్యం. ఇది ఈశాన్యానికి సంబంధించిన క్రిస్టల్. ఇక్కడ లేదు. ఇది దక్షిణానికి సంబంధించింది. ఇది లేదు. ఇది పడమర వైపుకి సంబంధించింది. పడమర కూడా ఉంది. ఓకే. తర్వాత ఉత్తరానికి సంబంధించింది. ఇది లేదు. అంటే నాకు సంబంధించినటువంటి 2 సవ్యదిక్కులు ఉన్నాయి, 3 అపసవ్యదిక్కులు ఉన్నాయి. 3 అపసవ్యదిక్కులు నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు దీని నెగిటివ్ ఎనర్జీని స్పీడ్గా మనకి
ఈ అబ్జర్వ్ చేసుకోవాలంటే మనం సిల్వినైట్ క్రిస్టల్ పెట్టాలి. ఇది సిల్వినైట్. ఈ క్రిస్టల్ ఎలా పెట్టినాయి అంటే మనం ఇది కంప్లీట్ అబ్జర్వ్ చేసుకుంటాం. కంప్లీట్ ఈ అబ్జర్వ్ చేసినప్పుడు కోకోనట్ అనేది లెగుస్తుంది మనకి. ఇది ఇంకా అబ్జర్వ్ చేసుకుంటలేదు, చేసుకుంటుంది ఇది, ఇప్పుడు చేసుకుంటుంది ఇది. అంటే 90 డిగ్రీలో నిలబడింది అంటే అబ్జర్వ్ చేసుకుంది. ఇది దీన్ని పాజిటివ్గా మారుస్తుంది. అయితే ప్రజెంట్ మనం చాలామంది ఫారినర్స్ ఏమంటున్నారు, ఇంగ్లీష్లో చెప్పండి అని అంటున్నారు. అయితే ఇది నేను ఇంగ్లీష్లో తర్జుమా చేసి మనకు దాంట్లో ఒక యాప్ ఉంది, తర్జుమా చేసి చూసుకోవచ్చు మీరు. అంటే కంప్లీట్లీ ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఆర్ మనీ బ్లాకేజెస్ ఈస్ట్ ఫేసింగ్ క్రిస్టల్స్ కంప్లీట్లీ మై బ్లాకేజెస్ యువర్ క్రిస్టల్ దేవతాభ్యం నమః అబ్జర్వ్ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. ఇలాగే ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పుకోవాలో మనం ఆ విధంగా చెప్పుకుంటే ఆ క్రిస్టల్స్ అనేవి తీసుకుంటాయి. అలాగే మనం మనీ బ్లాకేజెస్ ఎలా ఏర్పడతాయంటే అండి, మనకి ఫైనాన్స్ బ్లాకేజెస్ మనం ఎంత పని చేసినా సరే, ఎంత ఇది చేసినా సరే మనకి లాభం అనేది కనిపించదండి మనకి. అంటే ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ అన్న ఉండొచ్చు, లేకపోతే వాయువుపైన నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, లేదంటే గత జన్మలో చేసిన కర్మలు మనల్ని వెంటాడుతున్నా ఉండొచ్చు. ఇలాంటివి ఉంటాయండి మనకి. మనం ఫస్ట్ మనం ఏంటంటే నెగిటివ్ లేకుండా, నెగిటివ్ థాట్ ఫార్మ్ లేకుండా, అలాగే నెగిటివ్ ఎనర్జీ లేకుండా, సైకిల్ కార్డ్స్ లేకుండా, యాన్సిస్టర్ ప్యాటర్న్స్ లేకుండా, ఎంటిటీ ఎనర్జీస్ లేకుండా ఫస్ట్ చూసుకోండి మీరు. చూసుకుంటే మనకి ఈ తర్వాత మనం ఎలా చేయాలో చెప్తాను. అంటే కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీ ఇది అబ్జర్వ్ చేస్తుంది ప్రజెంట్ మనకి. ఇప్పుడు పాజిటివ్ అయింది, ఇప్పుడు పాజిటివ్ అయింది కదండి, ఇది కూడా పాజిటివ్ అయింది. కొబ్బరికాయ లెగుస్తుందో చూద్దాం. లెగుస్తలేదు. ఇది సిల్వినైట్ ఒక పక్కగా పెట్టుకోండి మీరు. పెట్టుకున్నారు. ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది కదా, ఇప్పుడు క్లాక్ వైజ్లోకి మనం మార్చుకోవాలి. ఇప్పుడు అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఆల్ క్రిస్టల్ దేవతాభ్యం నమః హరి ఓం. కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ నాకు సంబంధించినటువంటి 4 దిక్కులు, 4 విదిక్కులకి కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ. అలాగే నా ఆరా క్లీన్ చేసి పెట్టి ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అలాగ అన్నట్లుంటే, అలాగ మనం చేసినట్లయితే మనకి ఫేస్ ముఖాల మీద మనం గమనించండి. ఏంటంటే ఫేస్ గ్లోనెస్ వస్తుంది మనకి. ఈ క్రిస్టల్కి చూస్తూ ఉండాలి. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గుర్తుపెట్టుకోండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసుకున్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలా, క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు పాజిటివ్ తీసుకోవాలా. అయితే ఇప్పుడు ప్రసాద్ గారి క్రిస్టల్స్ ఎలా ఇచ్చేస్తాయని మీరు డౌట్ రావచ్చు మీకు. ఓకే, అయితే ఇది కాంతి, అంటే కాంతివంతమైనటువంటి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. ఇది అంటే పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇస్తూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే కంపల్సరీ ఈ యొక్క క్రిస్టల్ సిల్వినైట్ అనే క్రిస్టల్ వాడాలి మనం, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఈ క్రిస్టల్ ఆటోమేటిక్గా మనకు పాస్ ఆన్ చేస్తాయి ఒక ఎనర్జీని. అది అనుభవించినప్పుడు తెలుస్తుంది తప్ప అనుభవించలేనివాడికి అసలు ఏమీ తెలియదు దీని గురించి. ఇప్పుడు మీరు ఉదాహరణకి మనం ఎంతో బాధలు అనుభవించాం. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనీకి కటకట్లాడిపోతూ ఉన్నాం. ఏ పనులు అవుతలేదు, చిరాకుగా ఉంది. అదే మనకి నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ తీసుకున్న తర్వాత స్లోగా మూమెంట్ వస్తుంది మీకు. అంటే వేరే చోటకి వెళ్తారు, అక్కడ డబ్బు వస్తుంది, లేదా వేరే బిజినెస్ చేసినప్పుడు దాంట్లో లాభం కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎలా ఉంటుందండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి మన క్రిస్టల్స్ అనేక రకాలుగా మనకు ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఎందుచేతంటే ఒరిజినల్ క్రిస్టల్ వాడాలి. మనకి క్రిస్టల్ క్వాలిటీ వాడితేనే మనకి ఆ యొక్క ఫలితం కనిపిస్తుంది మనకి. అంటే చాలామంది జ్యోతిష్యానికి సంబంధించిన రాళ్ళు పెడతారు, రత్నాలు పెడతారు, అలాగే రుద్రాక్షలు పెడతారు. కానీ క్రిస్టల్ గురించి ఎవరికీ తెలియదు. దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ఎవరికీ తెలియదు. కాబట్టి నేను ఇది తెలియజెప్తున్నాను. ఇంచేతంటే మనకి మనం తీసుకున్నప్పుడు ఆ బ్లాకేజెస్ అనేవి, నెగిటివ్ బ్లాకేజెస్ అనేది కంప్లీట్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఈ సిల్వినైట్ పెట్టిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు క్లాక్ వైజ్ తిరిగిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వని దీనికి చెప్పుకుంటే మనకి మళ్ళీ తిరిగి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అయితే ఇది మీకు నేను అందరికీ తెలియజెప్తం గురించే నేను ఈ సబ్జెక్ట్ చెప్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదములు, మీకు ధన్యవాదములు.